ప్రకటించేసి ఈ పార్టీకి ప్రచారంలో ఉండాలి ఇలా ముగ్గురు. అవును అవును నలుగురు నాలుగు వైపులా జనవరి కూడా అయిపోతుంది కదా. వీళ్ళిద్దరు నాలుగు వైపులా ప్రచారాలకు వెళ్ళాలి. అలాంటిది మేనిఫెస్టోలోనూ వీళ్ళది పెట్టల. వాళ్ళయ్యే బాబు గ్యారంటీ బాబు వారంటీ అంటేదో ఊరంతా పోస్టర్లు పెట్టుకుని తిరుగుతున్నారు. వాళ్ళయ్యే ప్రకటించుకుంటున్నారు. వాళ్ళు ఆల్రెడీ ఇంత ముందు కొంతమంది ప్రకటించారు. లోకేష్ పాదయాత్ర ప్రకటించాడు కదా కొన్ని. ఈయన వచ్చి మళ్ళీ మొన్న 2 ప్రకటించాడు. దీంతో ఇక్కడ ఇతని మీద ప్రెషర్ పెరిగిపోయింది. మండపేట తర్వాత విపరీతమైన ప్రెషర్ పెరిగిపోయింది. ఎందుకంటే వీళ్ళకి మంచి స్ట్రాంగ్ ఉన్నది తెలుగుదేశం పార్టీ కంటే కూడా వీళ్ళకి ఎక్కువ ఉన్నది గోదావరి జిల్లా. ఆ గోదావరి జిల్లాలో అందులో కాపు సామాజిక వర్గం చాలా బలంగా ఫీల్ అయ్యేది. ఎవరి మీద శత్రుత్వం వాళ్ళకి ఎక్కువగా ఉండేది కమ్మ సామాజిక. మండపేట వచ్చేట్టు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే. తెలుగుదేశం ఏమంటది, మా సిట్టింగ్ ఎమ్మెల్యే 3 సార్లు గెలిచాడు, మొన్నటి కష్టాల్లో కూడా గెలిచాడు కాబట్టి అతన్ని పక్కన పెట్టమంటది. అట్టగా నువ్వు మాకెందుకు ఇవ్వంటారు వాళ్ళు. గుంటూరు టు మండపేట లాంటి మేము ఇవ్వమంటది. ఈ 2 చోట్ల కాపులు బాగా డామినేటెడ్ ఉన్నారు కాబట్టి మాకు కావాల్సింది అంటుంది జనసేన. అక్కడ వీళ్ళకి దెబ్బ కొట్టడం కోసం ఆయన అనౌన్స్ చేశాడు చంద్రబాబు గారు, ఎత్తేసాడు. ఆ ఎత్తు కారణంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు తూర్పు పశ్చిమ గోదావరి వాళ్ళందరూ ఒక్కటయ్యి జనసేన వాళ్ళు ఇతని మీద ప్రెషర్ తెచ్చారు.